చేస్తున్నాము ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడం మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు హెక్టార్లు వేయలేదు సార్. అందులో 23 హెక్టార్స్ టూరిజం జోన్గా కండిషన్ ప్లస్ కావడాలని వివిధ కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నాం సార్. మనకి రోజు ఒక నెలకి దగ్గర 6,000 నుంచి 7,000 మంది అటువంటి పార్క్కి మీరు ఈరోజు విజిట్ చేసి మాకు పర్యావరణ దినోత్సవంలో మీ పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. విత్తనాలన్నింటినీ సంవత్సరం థీమ్ ఉంది ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్. మన భవిష్యత్తు కోసం మన ప్రపంచ వాతావరణం కోసం ఇన్స్పైర్డ్ బై నేచర్ ప్రకృతి కోసం ఉంది. మనం అందరికీ ప్రకృతి కోసం మనం కంపల్సరీ అది అందించుకోవాల్సిందే. వాటి అడుగులు ఉన్నంత వరకు మనం ఖచ్చితంగా కాపాడుకోవాలా. कर जोड़ी आप रवि 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 पकड़ పర్యావరణ పరిరక్షణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చెట్లు నాటే కార్యక్రమం జరుగుతూ ఉంది. పర్యావరణం అంటే మంచి వాతావరణం ఉండాలా, మంచి గాలి ఉండాలా. చెట్లు అనేది మనం
చెట్టు అనుకుంటున్నాం కానీ అది పెద్ద మనిషి కంటే గొప్ప ఉపయోగపడుతుంది. కానీ ఒక చెట్టు నాటితే దాని నుంచి నిరంతరము ప్రాణవాయువు వస్తూ ఉంటుంది. అంటే మనం వదిలిన చెడు గాలిని కానీ కాలుష్యానికి సంబంధించిన గాలిని కానీ ఇవన్నీ కూడా చెట్టు పీల్చుకొని మనకు మంచి గాలి ఇస్తుంటుంది. కాబట్టి పల్లెల ప్రాంతాల్లో కానీ కొంచెం ఫారెస్ట్ ఏరియాలో కానీ చెట్లు విపరీతంగా వాళ్ళ సెల్ఫిష్ స్వార్థం కోసం కొట్టేయడం జరుగుతూ ఉంది. కాబట్టి చెట్టు అనేది ఒక పుత్రునితో సమానం. ఒక చెట్టు ఒక పుత్రుని కంటే మనకు చెట్టు ఎక్కువ సేవ చేస్తుంది. చెట్టుని గురించి మనం చిన్న పిల్లోడు పుట్టినప్పుడు ఉయ్యాలకు ఉపయోగపడుతుంది, మనకి కొంచెం పెద్ద అయిన తర్వాత మంచానికి ఉపయోగపడుతుంది, కుర్చీకి ఉపయోగపడుతుంది, అల్మారకు ఉపయోగపడుతుంది, టేబుల్కి ఉపయోగపడుతుంది. మనం చచ్చిపోయినాక తీసిపోయేదానికి కొయ్య కావాలా, కాల్చేదానికి కొయ్య కావాలా, ఇన్ని రకాల ఉపయోగపడుతుంది కొయ్య. ఆ కొయ్య అనేది మన ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటికి ఒక చెట్టు నాటాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మనమందరం నాటిన ప్రతి చెట్టును కాపాడి పెద్దది చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి పర్యావరణం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర ఒక చెట్టు నాటుకొని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి పర్యావరణం అనేది భారతదేశంలో నిరంతరం కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద మన మీద ఉంది. మనం దాన్ని కాపాడుకుంటుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది. ప్రతి ఒక్క చెట్టును మన కొడుకులాగా ఎట్లా మనము చూసుకుంటామో మన కొడుకుని చూసుకున్నట్లే చెట్లను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, మీరందరూ ఇది చాలా పవిత్రమైన బాధ్యతగా తీసుకోండి. కాబట్టి మనందరము ఆ యొక్క చెట్టు విషయంలో ఏం లేనుకుంటున్నాం కానీ నిర్లక్ష్యం చేస్తున్నది. ఆ చెట్ల వలన వచ్చే ప్రాణవాయువు వలనే మనం బాగా జీవించగలుగుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్టు అనేది బాధ్యతగా గుర్తుంచుకొని ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా, అధికారులు అందరూ కూడా పర్యావరణ దినాన్ని జరుపుకుంటున్నాం. మీరందరూ కూడా చెట్లను సంరక్షించే దానికోసం, చెట్లను కాపాడుకునే దానికోసం ప్రతి ఒక్కరూ నాది బాధ్యతగా తలా ఒక చెట్టు నాటి దానిని పెంచి పెద్ద చేసే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.